శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. సింహరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడాను మీకు ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని ఉన్నా కూడా గురువు కాస్త మీకు ఆదాయాన్ని కల్పిస్తున్నాడు. విలాస ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యాపారంలో ఏం చేస్తారంటే బ్యాంకింగ్, ఐటీ, మార్కెటింగ్, మేనేజ్మెంట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో కొత్త క్లయింట్స్, ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో సమావేశాలు ప్రయోజనకరంగా మారవచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లేదా కొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్ ట్రేడర్లకు అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. అధిక రిస్క్, వాలటైల్ బాగా ఉంటుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ డాక్యుమెంటేషన్ అంతా, మీ యొక్క షేర్ అలోకేటింగ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆలోచన మీ మైండ్లో ఉన్న కొన్ని వారాలు పోస్ట్పోన్ చేయండి. కోర్టు వ్యవహారాలు, పత్రాలు పరిశీలించండి, ఆలస్యంగా జరుగుతున్నాయి. రాజీ వర్గం మంచిది, లేదా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పనులు ముందుకు సాగకపోవచ్చు. ఆస్తి విలువ పెరిగింది అనే ఒక పేచీ అంతా కూడా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా మధ్యవర్తి ద్వారా చూసుకోండి. రాజకీయాల్లో, సభల్లో, సమావేశాల్లో మీ మాట అదుపులో ఉండాలి. మీరు వదిలే ఒక మాట చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా సినిమా రంగం, టీవీ రంగం వాళ్ళకి, నటులు, యాంకర్లకి, గాయకులకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రజల్లో గుర్తింపు పెరగడానికి మీ వంతు కృషి గట్టిగా చేయండి సోషల్ మీడియా ద్వారా. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ, వీసా ప్రక్రియలో పురోగతి ఉంటుంది. ఇమీడియట్గా సక్సెస్ అవుతుందని చెప్పడం కానీ పురోగతి అయితే ఉంటుంది. నేను కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పెద్దల యొక్క సపోర్ట్ తీసుకోండి. ప్రేమికుల మధ్య భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి అవకాశం ఉండి గుండె, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. వ్యాయామం అవసరం ఆరోగ్యపరంగా. వ్యవసాయదారులకి పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు రైతులకి అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్ ఈ యొక్క అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిది. సూర్య భగవానుని ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. గోధుమలు లేదా గోధుమ పిండి, పండ్లు, విద్యార్థులకి పుస్తకాలు ఇలాంటివి పంచి దానం చేయండి. అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించారు. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం, మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను
ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ భక్తి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనం చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం, భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పన? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు, అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం, అలా పడుకుంటా ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయంలో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు. గురుగారు, ఒక ప్రశ్న ఉందండి. నిజమైనటువంటి భక్తి అంటే ఆలయానికి వెళ్ళడమేనా? ఆలయానికి వెళ్ళే పూజలు, పురస్కారాలు, హోమాదులు చేస్తేనే భక్తియా, లేకపోతే ఏ రకంగా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మాధ్యమాల ద్వారా చూస్తున్నారు చూసారా, యూట్యూబ్ ద్వారాను, టీవీ ద్వారాను చూస్తున్నారు కదా. ఎలా మీకు నేను కనెక్ట్ అయ్యాను? త్రూ శాటిలైట్ ద్వారా వెళ్ళి మీకు నేను కనెక్ట్ అయ్యాను కదా. అలాగే భగవంతుడి దగ్గరికి కూడా అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడి ఆ స్వామివారితో కనెక్ట్ అవ్వాలి. అది మీరు ఆలయంలో కూర్చుంటారా, ఇంట్లో కూర్చుంటారా, ఇంకో చోట కూర్చుంటారా అనేది కాదు ప్రశ్న. మీరు భగవంతుని ప్రార్థన చేస్తారా లేదా అనేది ముఖ్యం. ఎందుకు ఆలయాలకి ఒక ప్రత్యేకత ఉంది అని అంటే, ఒక యంత్ర ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేసి ఒక పవిత్రమైనటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ఒక ఎంతో పుణ్యాత్ములు నడిచిన భక్తుల యొక్క పాదధూళిలో భగవంతుడు ఉంటాడని చెప్తారు. కాబట్టి అక్కడ పవిత్రమైనటువంటి స్థలంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి అక్కడ మంత్రోచ్చారణతో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మంచిది. మన ఇంటిలో కూడా దేవాలయము, ఒక దేవుడు రూమ్ అనేది ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ 24 గంటల సేపు మనలో ఆత్మ అనే ఒక దేవుడు మనల్ని పరీక్షిస్తూ చూస్తున్నాడు. తత్వమసి, దట్ ఈస్ కాల్ తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి, దేన్నైతే పొందడానికి ప్రపంచంలో తిరుగుతున్నావు అది నీలోనే ఉంది, చూసుకో. అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు భగవంతుడు. నీలోనే ఉన్నాడు. శివం శివం శివం. ఈ శివం లేకపోతే దాన్ని శవం 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 అంటారు. కాబట్టి దేవాలయానికి పూజ చేయాలా, నీలో పూజ చేయాలా అనేది కాదు. పూజ చేయి, కనెక్ట్ అవ్వు భగవంతుని. నువ్వు పూజించకపోతే కొట్టడు భగవంతుడు, కానీ పూజిస్తే నువ్వు ఇంకా బాగుంటావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యూ చేయడం వల్ల మనం బాగుంటామా, నెగిటివ్ అవుతామా అని అంటే, ఆర్గ్యూ చేయడం వల్ల నెగిటివ్స్ వస్తుంది. కానీ నువ్వు ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా ఉంటే బాగా అయిపోతామంటే బాగా అయిపోమట, కానీ నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. చాలదా? అదే భగవంతుడు. దేవాలయానికి వెళ్ళడం, మనం చేయడం అనేది కర్మ ఫలితం తప్పకుండా మనల్ని చేరుతుంది. అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా. అవును, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, చెయ్యి నేను ఇలా పెట్టాను, నేను నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని ఒకటి చెయ్యి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1, 2, 3 వేళ్ళు నిన్ను చూపిస్తుంది. పైన భగవంతుడు చూస్తున్నాడు. 3 వేలు సమాజం నిన్ను చూస్తుంది, భగవంతుడు పైన చూస్తున్నాడు. కానీ నువ్వు చూపే వేలు ఒకటే అనమాట. అఫ్ కోర్స్ నువ్వు ఎవరికైనా చెడు చేస్తే 4 రకాలైనటువంటి చెడు నీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ చెడు చెయ్యకుండా ఉండు. అదే ఇతరులకు చేసే సమాజంలో ఒక మంచి విశేషం. అందుకే కర్మ రిటర్న్స్. విజయోస్తు. కృష్ణుడు మహాభారతంలో యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మీకు మంచి ప్రశ్న. ఆయన కూడా, కృష్ణుడు కూడా యుద్ధం చేయమని చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రథసారథిగా అర్జునుడికి పార్థసారథిగా కూర్చున్నాడు ఆయన. ఈయన పోయి యుద్ధం చేయడా, కర్మణ్యేవా నివాసస్తే మాపడే సుఖదాసన. ఈయన ఏం చెప్పాడు? మనమందరూ కూడా 732 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణుల వారే మనకు అందించారు. కొన్ని అధ్యాయాల వరకు ఆ అర్జునుడు ఆయన ఒక రైడర్ లాగా చూశాడు, ఒక సారథి లాగా.
ఒక డ్రైవర్ లాగా చూశాడు. అప్పటి వరకు నేను క్షత్రియుడిని, నేను ధర్మరాజు యొక్క తమ్ముడిని, పంచపాండవుల ఒకరిని అనే ఒక ప్రౌడ్తోనే ఆ అర్జునుడు ఉంటూ ఉంటాడు. ఆ యొక్క 11వ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు విశ్వరూప అవతారం అని ఒకటి వస్తుంది. ఆ అధ్యాయంలో స్వామివారి విశ్వరూపం ధరించి అర్జునుడికి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి అప్పటి నుంచి అర్జునుడి యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకంటే స్వామి ఎటు తల ఎత్తినా స్వామివారు కనబడట్లేదట. అంటే అంతటి మహానుభావుడికి యుద్ధం ఒక లెక్కన కాదు కదా. ఎంటైర్ భగవద్గీతలు ఎక్కడ కూడా యుద్ధం గురించి చెప్పలేదు. స్వామివారు చెప్పినటువంటి ఆ 700 శ్లోకాల భగవద్గీతలో కూడా యుద్ధం గురించి మాట్లాడలేదండి, జీవితం గురించే మాట్లాడారు. శ్రీకృష్ణుడు జీవితాన్ని ఉపదేశించడానికే ఉన్నాడే కానీ యుద్ధం గురించి ఉపదేశించడానికి కాదు. మనం ఆనందంగా ఉంటే శ్రీకృష్ణుడు ప్రేమగా కనబడతాడు. మనం కొంచెం మాలిన్యంగా ఉంటే అది యుద్ధ వాతావరణంగా కనపడుతుంది. మన యొక్క బుద్ధిలోని మంచి చెడు రెండు ఉంది కాబట్టి ఆ మంచి చెడుని ఎదిగి నువ్వు ముందుకు వెళ్ళు అని భగవద్గీతలో యొక్క సారాంశంగా శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, అధర్మాన్ని మాత్రం జయించమన్నాడు కానీ యుద్ధం చేయమనలేదు. భయభక్తులతో ఉండాలి అన్నారు. భక్తి ఉంటే భయం ఎందుకు ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. అక్కడ ఎదుటి కూర్చున్నది మనం ఒకళ్ళమే ఈ ప్రపంచాన్ని ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ కూర్చున్నాడు ఎదురుగుండా. ఆయన చూసినప్పటికీ భయభక్తి ఉండాలి. దేవుని చూసినప్పుడు ఆ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ ఒక దేవుడు కనబడని ఒక గొప్ప శక్తిగా అక్కడ కూర్చున్నాడు. దైవం మానుష రూపేణ. అది ఎలా కనబడుతున్నాడు? తల్లిదండ్రిగా, గురువులుగా, సమాజంలో పెద్దవాళ్ళుగా, అర్చకులుగా, ఆరాధులుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక ప్రేమగా చూస్తే సాక్షాత్ భగవంతుని చూసినట్టుగా ఆ భయభక్తితో ఉండాలి అని అంటారు. ఆఖరికి మనకు విద్య నేర్పించిన టీచర్ దగ్గర కూడా భయభక్తులతో ఉండాలి. అదే దేవుడికి ఇచ్చే మన మర్యాద, విజయవస్తు. మనిషి యొక్క గొప్పతనం ధనంలో ఉంటుందా, ధర్మంలో ఉంటుందా అంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే దేవుళ్ళు. మంచి గుణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. డబ్బులు సంపాదించాలి, డబ్బులు అవసరం ఉంది. ఆ డబ్బులు క్షేత్రస్థాయిని పెంచే విధంగా ఉండాలి కానీ క్షేత్రాన్ని నాశనం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదని చెప్తారు. కాబట్టి మంచితనంతో ఉన్న వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయవస్తు.